స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. కొడుకు నీవై ఉన్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. పెద్ద నీవై చిరుంటే చాలు, శ్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు వేయాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. సౌభాగ్యానికి నువ్వే మార్చావు. సగమునాగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల అమరావతి కోసం, ఓలకరం సాకారము చేయగా పతిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా. నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఫలమపు చరితల నాయకుడా, పవితరమును మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. అందరికీ నమస్కారం. ఈనాడు ప్రజాగళం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించి కావలి పట్టణానికి విచ్చేసిన పూజ్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రక్షణకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, అక్రమాల దోపిడీ పాలన నుంచి 5 కోట్ల ఆంధ్రుల్ని కాపాడుకునేందుకు మన ముందుకు
వచ్చిన మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కావల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాలేపాటి సుబ్బానాయుడు గారు, సుబ్బారావు గారు, వంకాటి నారాయణ రెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు అలహరి సుధాకర్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, బాబు గారు డిసెంబర్ 30వ తారీఖు 2022 ఆనాడు కావలి పట్టణానికి వచ్చారు. ఆ వైపు బిపిఎస్ సెంటర్ లో మీటింగ్ పెడితే ముందు రోజు కందుకూరులో విపత్తు జరిగి తొక్కిసలాటలో ఇబ్బంది జరిగిన బాబు గారు మరుసటి రోజు వస్తే జేజేలు పలికిన కావల నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బాబు గారు పదే పదే గుర్తు చేసుకున్నారు. ఈరోజు కావల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, అవినీతి, అసమర్థ పాలన ఒకవైపు, 2014 నుంచి 19 దాకా ఇక్కడే ఏదైతే కారు పెట్టున్నారో బాబు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావలి పట్టణానికి 100 కోట్ల రూపాయలు 1,00,000 మందికి తాగేదానికి నీళ్ళకి స్కీమ్ ఇస్తే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటయ్యా అంటే ఆ శిలా ఫలకాన్ని పగలగొట్టడం తప్పితే ఒక్క ఇంటికి నీళ్ళు ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాం. బాబు గారు 14 నుంచి 19 దాకా కావలి పట్టణానికి ఆ రోజు 99లో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా బాబు గారు మొత్తం తాగునీటికి సంగం బ్యారేజ్ నుంచి ఇక్కడికి పైప్ లైన్, పట్టణంలో 1,00,000 మందికి ఇంటింటికి కుళాయి, ఏ మండలానికి కావాల్సిన వాటర్ స్కీములు, ఈరోజు డిఎం ఛానల్, కావలి కాలువ, పెన్నార్ డెల్టా, డైవర్షన్ కెనాల్, మొత్తం కావలి నియోజకవర్గంలో ఆయకట్టుకంతా ఈరోజు తుమ్మలపెంట, అనగారి పాలెంలో పంటలకు నీళ్లు వస్తున్నాయంటే బాబు గారు చెరువు 7 కిలోమీటర్ల నీరు చెట్టు కింద చెరువు తవ్వి నీళ్లు బార్చారు. ఏ గ్రామానికి ఏం కావాలో లోకేష్ బాబు గారు ఇక్కడికి వస్తే 100 కోట్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ ఇచ్చిపోయాడు. ఒక్క రోడ్డు వేశారా చెప్పండి? ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో వేసిన రోడ్డు ఉందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన డిఎం ఛానల్, కావిలి కాలువ ఇంప్రూవ్మెంట్స్, డైవర్షన్ కెనాల్, ఎక్కడైనా కాలువలు పూర్తి చేశారా? ఒక్కసారి చెప్పండి. మున్సిపాలిటీలో 85% ఇప్పుడే సార్ అడిగాడు, కావిలి కెనాల్ పనులు పూర్తయినాయా రవి అని. 85% ఈ కావిలి పట్టణంలో పైప్ లైన్ వేసి ట్యాంకులు కట్టిపోతే 6 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 మందికి నీళ్లు వస్తాయి. ఇప్పుడే సాయిబాబా గుడి ముందు చూశాడు సార్ ఇది ఈటీపీ కావాలి. నా పట్టణంలో మొత్తం డ్రైనేజ్ అంతా ట్రీట్మెంట్ చేసేదానికి బాబు గారు వచ్చారు. 5 సంవత్సరాలు మనం ఏ పరిస్థితులు వదిలిపోయాం అదే పరిస్థితి. అందుకే ఈరోజు కోరుతున్నాం, వాళ్ళ అవినీతి, వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ అరాచకాలు అందరూ చూశారు. ఈరోజు ఒక్కటే అడగండి, 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? ఈరోజు బాబు గారు మళ్ళీ వచ్చారు.
5 సంవత్సరాలు ఒక్క పని కూడా చేసుకోలేకపోయాం. అందుకే ఇద్దరిని ఆశీర్వదించండి. బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మళ్ళీ కావాలని అభివృద్ధి చేసుకుందాం. సెలవు తీసుకుంటున్నాం. అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరు. ఈరోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన రోజు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు ఈ రోజు. అదే రోజున మన కావులకి మన నాయకుడు, మన దైవం మన ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు క్రిస్టియన్స్ పాలిట యేసు క్రీస్తు సిలువ తీసుకున్న రోజు గుడ్ ఫ్రైడే. 2 పండుగల నాడు మన ముందుకు వచ్చిన దేవుడికి ఆ తలసు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజున మన ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి కృషి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నా. మన కావల నియోజకవర్గానికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నా, ఉత్తర వైపున రామాయపట్నం ఏర్పాటు జరుగుతున్నా, తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ 3 కూడా మన సారం ఏర్పాటు చేసినవి. 2018లో భూమి పూజ చేసిన కార్యక్రమాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించుకోండి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, స్థానికంగా ఉండే వ్యక్తిని, నిద్రలేసి మీతో కలిసిమెలిసి మీతో ఉండే వ్యక్తిని తప్పకుండా నన్ను ఆశీర్వదించండి. నాతో పాటు అన్న పోటీ చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి కూడా మంచి ఓట్లేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ రోజున ప్రజలారా ప్రభుత్వంలో ఉండే పథకాలే కాకుండా ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టే మన చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఆశీర్వదించాలి. వారి అడుగుజాడలో నడవాలి. వారిని రాష్ట్రాంగ ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారు మాట్లాడతారు. ఈ ప్రజాగలంకి వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, మీ అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఈ ఎంపీ టికెట్ ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు, బాబు గారు సంగతి యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక వ్యక్తి. రేపు మనందరం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం మనందరికి ముందుంది. ప్రతి ఒక్కరూ కష్టపడి సైనికుల్లాగా పనిచేసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది. దానిగా మన కృష్ణారెడ్డి మీకు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నాడు. అతనికి ఓటేసి సైకిల్ గుర్తు కొట్టేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను. అట్నే నన్ను పార్లమెంట్కి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరినీ కోరుకునేది ఒకటే, యువతకి ప్రాధాన్యత ఇస్తారు. రేపు మీరందరూ ముఖ్యమంత్రిని మన చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మీకు ఉద్యోగాల సమస్య మీ అందరికీ తెలుసు. యువకులు మొత్తం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా బయట ప్రదేశాలకు పోయి ఉన్నారు. అదే మనందరం కానీ మన చంద్రబాబు నాయుడు గారిని కానీ గెలిపించుకుంటే
రాష్ట్రంలోనే మనకి ఆ వసతి కల్పిస్తారు. పెద్ద ఆయన చెప్పినట్టే 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాను కూడా మాటిచ్చి ఉన్నారు. సో ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల మంది ఉద్యోగాలే మనకి ఈరోజు అవసరం ఈ రాష్ట్రంలో. సో మీ అందరికి కోరుకునేది మనందరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టాల్సిన అవసరం మనకుంది. అంటే నన్ను కృష్ణారెడ్డి గారిని ఇద్దరిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. సైకిల్ గుర్తుకే మీ ఓటు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దిగాలి కొద్దిగా దిగాలి ఫ్రీగా మాట్లాడాలి. అంతే దిగాలి, కిందికి దిగాలి. ఫ్రీగా మాట్లాడాలంటే వాళ్ళంటే నేను మాట్లాడతా. మన ప్రీతమ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి మన రాష్ట్ర రాక్షసుని సాగనంపే ముఖ్యమంత్రి. రాక్షస సంహారం జరిగిన తర్వాత జరిగే పట్టాభిషేకం చేసుకోబోయే మన రాముడు ఇప్పుడు మాట్లాడతాడు. ఈరోజు ఏం తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, ఏమమ్మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకే అర్థం కావడం లేదు. పక్కనే సముద్రం ఉంది కానీ సముద్రాన్ని మరిపించే విధంగా జన సముద్రం ఈ కాలంలో. మధ్యాహ్నమే నేను బనగానపల్లిలో మీటింగ్ పెట్టాను. బనగానపల్లి అదిరిపోయింది. కావలికి వచ్చాను, కావలి దద్దరిల్లిపోయింది. ఇది చూసిన తర్వాత సైకో జగన్కి ఏమవుతుంది ఏమవుతుందమ్మా మీరు చెప్పాలి, తమ్ముళ్ళ మీరు చెప్పాలి. రాత్రికి నిద్ర రాదు, టీవీలు పగలు కొడతాడు, కనపడితే వాళ్ళు ఏం చేస్తాడో నాకు తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, చేసిన పాపాలు ఊరికే పోవు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని ప్రజల బూడి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్నా, మీ ఉత్సాహం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎన్డీఏ అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. కడాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. మీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. మా తమ్ముళ్ళ ఉత్సాహం చూశా, ఎక్కడ చూసినా పిల్లలే కనపడుతున్నారు. అందరూ తమ్ముళ్ళే, యువతే. ఒక్కొక్కసారి యువత అయితే ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. టీనేజ్ బాయ్స్ అంతా చూస్తున్నా, తల్లిదండ్రుల పైన భుజాల పైన ఎక్కి మా పిల్లల్ని చూస్తున్నా. ఒక ఆశ, ఒక నమ్మకం, మా భవిష్యత్తుకు, మా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ మరి అందరూ కోరుకుంటున్నారు. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది.
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన రోజు ఈరోజు. తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన రోజు ఈరోజు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించిన రోజు ఈరోజు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు ఈరోజు. పరిచయం చేసిన రోజు ఈరోజు. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన రోజు. ఇక్కడే ఉన్నాడు, పక్కనే విగ్రహం మనలందరినీ ఆశీర్వదిస్తున్నాడు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్వర్గంలో ఉన్నా ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. అలాంటి మహనీయుడి యొక్క ఆశీస్సులు అందుకొని ఆయన ఆశయాల్ని ఒకసారి స్మరించుకొని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం. తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసు శకం ఎట్లో, యేసు శకం అంటే పూర్వం తర్వాత రాసుకుంటాం ప్రపంచం అంతా. తెలుగు జాతి తెలుగుదేశం కంటే పూర్వం, తెలుగుదేశం తర్వాతని చరిత్ర రాసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేశాం. అందుకే ఈరోజు నేను ఈ యొక్క మీటింగ్లో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 42 సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ పరిపాలనలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం. అనేక విజయాలు సాధించాం. జాతీయ స్థాయిలో ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని బ్రహ్మాండంగా కట్టి తెలుగు జాతికి తిరుగులేదు నిరూపించగలిగాం. తెలుగు పిల్లలైతే ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించి అందరికంటే ముందుండే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 సంవత్సరాల తల్లి మీరందరూ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రజాగళం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా. మీ గళం విప్పమని మీకు చెప్పడానికి వచ్చా. మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కావల్లో నిలదీయడానికి వచ్చా. నేను అడుగుతున్నా, ఇప్పుడు రైతులారా మీరు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళైనా వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మహిళలు మీరు ఒకసారి చెప్పండి అమ్మా, తాగేదానికి కూడా నీళ్లు లేవవునా కాదా? మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి మీకు అడుగుతున్నా. దుర్మార్గుడి పాలనలో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు జలగమారిగా మీ రక్తాన్ని తాగేస్తున్నాడు. అందుకే వచ్చే బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ, మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా? ఖర్చులు పెరిగాయి. ఖర్చులు పెరిగాయి వాళ్ళ చేతిపైకి ఎత్తండి. మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ఈరోజు మీలో ఒక ఆవేదన, బాధ ఉంది. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు. యువత మీరు చెప్పండి, మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టారా? డిఎస్సి వచ్చిందా? వస్తుందని నమ్మకం ఉందా? ఇప్పుడు అడుగుతున్నా, జాబ్ రావాలంటే అది మీ అందరి ఆవేదన నాకు అర్థమైంది.
పోనీ కూలీలు ఉన్నారు, ఏమమ్మా ఇక్కడ కూడా కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుని తోపుడు బండ్లు కానీ లేకపోతే కూలి పనులు కానీ లేకపోతే పొలం పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అడుగుతున్నా, కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, కుటుంబం గడుస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే అందరికీ చాలని జీతం కడాన ఉద్యోగస్తులు అడుగుతున్నా, ఏమయ్యా పోలీసులు మీరు కూడా ఉన్నారు, ఇక్కడ ఉద్యోగస్తులకి మొదటి తారీఖు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా? కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ మీరు సేవ్ చేసుకున్న ఆదాయం అదేనా మీరు డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మేము అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మొత్తం అందరూ నష్టపోయారు. ఆ విషయమే నేను చెప్పడానికి వచ్చాను, మీకు గుర్తు చేయడానికి వచ్చాను, మీ తరపున పోరాడడానికి వచ్చాను. మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాదని చెప్పడానికి వచ్చాను. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది, మీరందరూ డిసైడ్ చేసుకున్నారు. అప్పుడే మీ యొక్క మైండ్స్ అన్ని కూడా నిర్ణయం అయిపోయినాయి. ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేయడానికి సిద్ధమైపోయారు. నాకు అర్థమైంది, ఇది ఒక తుఫానుగా మారుతుంది, ఉధృతంగా వస్తుంది. అడ్డం వస్తే ఎవరు నిలబడలేరు. ఈ తుఫాను తాకిడికి ఫ్యాన్ గిలగిల కొట్టుకుంటుంది. కడారా ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో ఉండాలి. అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా, చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఇంకొక విషయం చూస్తే, 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా, నేనే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. చాలా మంది ముఖ్యమంత్రులు చూశా. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడని, ఇలాంటి వ్యక్తి ఒకడు తయారవుతాడని నా జీవితంలో ఎప్పుడు ఊహించలా. మీరు ఎవరన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్కసారి జరిగిన సంఘటన ఒకసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏంటి రాష్ట్రం ఇట్లా అయిపోయిందని బాధ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు, చట్టం పైన గౌరవం లేదు, వ్యవస్థల పైన విశ్వాసం లేదు. అతనికి తెలిసిందంతా దోపిడీ, దోచుకున్న డబ్బులతో అక్రమాలు చేయడం, ఆ డబ్బులతో ప్యాలెస్లు కట్టుకోవడం, మీడియా వ్యవస్థలను మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని మన మీద పురుగొల్పడం. నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక సైకో, పిల్ల సైకో ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడా లేదా? ఆయన విషయం నేను వస్తా. నేను ఈరోజు మిమ్మల్ని కోరేది, బాధుడు వల్ల అందరూ నష్టపోయారు. అన్ని వ్యవస్థలు నాశనం చేసి అభివృద్ధి ఆగిపోయింది, మీ ఆదాయం తగ్గిపోయింది, మీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, పరిశ్రమల్ని తరిమి కొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే విషయం మీరు చెప్పేది, 5 సంవత్సరాల్లో జరిగిన తతంగం మీరు చూస్తే జగన్ ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆకాశం నుంచి ఊడిపడ్డాడు. ఆయన ఏ తప్పు చేసినా మనం భరించాలి.
ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేశాడు. అది ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరినీ అణగదొక్కాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి పోరాడగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన చేసే తప్పని చెప్పగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు, ఒక కేసు పెడతారు, తర్వాత సిబిసిఐడి వస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, జైల్లో కూడా కొడతారు, టార్చర్ చేస్తారు, చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ పోలీసులు కొంతమంది. అవునా కాదా? ఇంకో పక్క రాష్ట్రంలో లక్షలాది కేసులు, లక్షలాది అకృత్యాలు తట్టుకోలేక ఇళ్లలోనే రోధించారు చాలా మంది, బయట రాలేకపోయారు చాలా మంది. ఆస్తులు కబ్జా చేసి బయట చెప్తే ప్రాణం పోతుందని ఆస్తులు వదులుకునే పరిస్థితికి వచ్చారు. మీ కృష్ణపట్నం ఏమైందో చూడండి. చిన్న పెద్ద వ్యత్యాసం లేదు, అందరినీ ఇదే చేశారు. ఈ దెబ్బతో భయపడిపోయి చాలా మంది సరెండర్ అయిపోయారు. కొంతమంది ఆస్తి రాసుకుంటే నేను అడిగాను, మీ తరపున నేను పోరాడతా, రోడ్డు మీదకి రమ్మంటే వద్దొద్దు బాబు, నా ప్రాణం ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి మీకుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడా లేదు, అవునా కాదా? ఇంకో పక్క చాలా మంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కొన్ని వేల కుటుంబాలు, వందల కుటుంబాలు. ఇందులో నేను 2-3 ఉదాహరణలు చెప్తున్నా. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి వీళ్ళ బాధలు తట్టుకోలేక ప్రతి ఒక్కసారి అడుక్కున్నాడు, అడుక్కుంటే వదిలిపెట్టలేదు. అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కుదు లేకుండా కొంతమంది ఆయన బెదిరించిన విధానం, నువ్వు చస్తే నీ పెళ్ళాన్ని పట్టుకొచ్చి మేము టార్చర్ చేస్తామంటే భయపడిపోయాడు. అప్పుడు ఆలోచించారు, పర్వాలేదు నేను భరించలేను, నేను చనిపోతా, నా భార్య కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నారు. ఇద్దరు చనిపోతే మళ్ళా ఆలోచన వచ్చింది, ఇద్దరు చనిపోతాం, నా పిల్లలు అనాథలైపోతారనే ఆలోచనతో నలుగురు కలిసి, ఇద్దరు పిల్లలు, భార్య, భర్త రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ట్రైన్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించమని కావలి టౌన్లో మిమ్మల్ని కోరుతున్నా. అంటే ఇది ఒక ఉదాహరణ. నిన్ననే కడప సిద్ధవటం జిల్లాలో మీరు చూస్తే ఒక అతని ఆస్తి వేరే వాళ్ళు రాసుకుంటే భరించలేక, ఆస్తి కాపాడుకోలేక సుబ్బారావు అనే ఒక అతను నేరుగా రైలు కింద పడి చనిపోతే భార్య భర్త విషయం దాకా చనిపోయారు. ఇక్కడే మీరు చూశారు కరుణాకర్ ఏమైంది తమ్ముళ్ళు, ఎమ్మెల్యే చేపల చెరువు అన్యాక్రాంతం చేసుకుంటే ఆ చేపల చెరువు పోతే జీవితంలో బాగుపడలేమని, కుటుంబం అనాథ అయిపోతుందని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా లేదా అని అడుగుతున్నారు. ఆ కుటుంబాన్ని బీదా రవిచంద్ర, లోకేష్ వీళ్ళు ఆదుకొని అప్పు కట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది అప్పు కడతాం మనం, ఎంతమందికి న్యాయం చేస్తాం మీరే ఆలోచించండి. ఒక అతనైతే సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కరోనా సమయంలో
మాస్క్ ఇవ్వకుండా వేధించి అతని పిచ్చివాడిని చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వీళ్ళ ఎమ్మెల్సీ కాకినాడలో అతని సొంత డ్రైవర్ని చంపి ఒక ఎస్సీని డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ఊరాగుతాడు. నిన్నే మీరు చూశారు, ఏదైతే బాబాయిని గొడ్డలు వేట లేకపోతే సహజ మరణాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. గొడ్డలు వేటైతే జైలు పైకి ఎత్తండి. చంపిన తల్లి ఎంపీ సీట్ ఇచ్చి ఈరోజు మళ్ళా ఊరేగే పరిస్థితికి వచ్చాడు. ఎవరైతే ఈయన చెల్లెలు మా నాన్న చెప్పిన వారిని కేసు పెట్టండి, ప్రపంచానికి తెలియజేయండి, ఆయన ఆత్మకు శాంతి కలిగించడని కోరితే ఆడబిడ్డ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇవన్నీ ఇది చూసిన తర్వాత మీలో ఎవ్వరికైనా రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు మీ భవిష్యత్తుకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఇవి కాకుండా కొంతమందిని వీళ్ళ తప్పులు ప్రశ్నిస్తే పార్టీలోకి రాలేదని పల్నాడులో చంద్రయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, రాజాంలో కృష్ణ మాస్టరు, గిద్దలూరులో మనయ్య, పుట్టపర్తిలో అమర్నాథ్ రెడ్డి, రేపల్లెలో చెల్లెలని అవమానం చేస్తా ఉంటే వేధిస్తా ఉంటే చేయొద్దని చెప్తే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టేశారంటే ఎన్ని అట్రాసిటీస్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఎవరికి రక్షణ లేదు. అందుకే నేను మిమ్మల్ని ఒక్కసారి అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి ఈ ముఖ్యమంత్రి రాజకీయాలు లేకుండా చేసి మనందరం బాగుపడతాం. ఈరోజు కొత్త వేషం వేసుకొని వచ్చాడు ముఖ్యమంత్రి. తాడేపల్లిలో ఉండేవాడు మొన్నటి వరకు, కానీ ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడు. బస్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అది, అందులో దిగడు. మేము సిద్ధం అంటున్నాడు. నేను అడుగుతున్నా, వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను పేదల మనిషిని, మిగిలిన వాళ్ళందరూ పెత్తందారులని మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు ఈ ముఖ్యమంత్రికి వేస్తున్నా. పేదల కోసం పూటకు 5 రూపాయల భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ని పెట్టిన వాళ్ళు పెత్తందారులు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే అన్నా క్యాంటీన్ అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాళ్ళు పెత్తందారులు అని అడుగుతున్నా మిమ్మల్ని. విదేశ విద్యోన్నతి ఈ పిల్లలకు ఏ యూనివర్సిటీ చదువుకోవాలంటే ఆ యూనివర్సిటీ డబ్బులు ఇచ్చా వాళ్ళు పెత్తందారుల, విదేశ విద్య నిలిపేసిన వాళ్ళు పెత్తందారుల తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మూడోది మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, టిట్కో ద్వారా ఇల్లు కట్టాలని, ఆ ఇల్లు ఒక ఆస్తి కావాలని 12 లక్షల ఇల్లు ప్రారంభిస్తే 5 ఏళ్లుగా టిట్కో ఇల్లు మీకు ఇవ్వకుండా ఇప్పుడు కూడా రంగులు వేసుకొని పెత్తనం చేసేవాళ్ళు వీళ్ళు. ఎవరు పెత్తందారులు తమ్ముళ్ళు ఆలోచించండి. నేను పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే ఆ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, ఆస్తి ఇవ్వకుండా అప్పుల పాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నిజమైన పెత్తందారుడు. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి 3 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇతను 500 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు రిషికొండలో. మీకు మాత్రం 3 లక్షలకి అది కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇచ్చాడు.
నేను ఒకటే పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పుడు ఇచ్చిన ఇంటి హామీలు ఉంటాయి, ఏది రద్దు చేయను. అక్కడే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తా. నేను సైకో జగన్మోహన్ రెడ్డి వారికి కాదు, ఏదైతే అసంపూర్తిగా వదిలిపెట్టాడో, ఏదైతే మీకు అరాకొర ఇచ్చాడో అది చాలదు, మీకు అన్ని విధాలు ఆదుకోవడం